నేను మీ యోగా ట్రైనర్ని శ్రీవాణి నా పేరు. ఈరోజు మనము పొట్ట అంటే టమ్మీ తగ్గించుకోవడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, అసలు ఇది తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో మనము. కానీ ఫస్ట్ మనం కంట్రోల్ చేయాల్సింది ఫుడ్ హ్యాబిట్స్. ఓకే, అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోండి. మైదా ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది డైజెషన్ అనేది నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. దానివల్ల ఫుడ్ అంతా కూడా స్టమక్లో అలానే ఉండిపోతుంది. తర్వాత మీకు రిలీజింగ్ అనేది చాలా లేట్గా అవుతుంది. దానివల్ల పొట్ట అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఈజీ టెక్నిక్ ఏంటంటే, మీరు తినేవాళ్ళు చాలామంది తినేటప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డైజెషన్ అనేది 2 అవర్స్లో డైజెస్ట్ అవ్వాల్సింది 4 అవర్స్ పడుతుంది మీరు నీళ్ళు తాగడం వల్ల మధ్యలో. దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు ఫుల్గా వాటర్ తాగేసేయండి. దానివల్ల ఏంటంటే ఫుడ్ తీసుకునే క్వాంటిటీ కూడా మీకు చాలా తక్కువ పడుతుంది. దాంతోపాటు మీకు డైజెషన్ అనేది పూర్తిగా ఫ్రీగా అయిపోతుంది. దాని తర్వాత తిన్న తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తీసుకోండి. దానివల్ల పొట్ట సైజ్ కూడా అంతగా ఇంక్రీజ్ అవ్వదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇంకొకటి ఈజీ టెక్నిక్ ఏంటంటే, ఫుడ్ తీసుకునే ముందు తినండి. అలా తీసుకోవడం వల్ల మీకు ఫైబర్ అనేది ముందుగా వెళ్ళిపోతుంది. అది చాలా హెల్ప్ అవుతుంది ఫుడ్ డైజెషన్ అవ్వడానికి. తర్వాత స్వీట్స్ కూడా ఫుడ్ కంటే ముందు తీసుకోవాలి. అలాగని స్వీట్ రోజు తినకూడదు, ఎప్పుడో ఒకసారి మరీ తినాలనిపిస్తే. ఫుడ్ తర్వాత తినడం అనేది హెల్త్కి మంచిది కాదు. ఫుడ్ తీసుకునే ముందు తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, పొద్దున్నే లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగండి. దానివల్ల ఏమవుతుందంటే లోపలున్న మలినాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి బయటికి. దానికి ఏంటంటే, వామ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే వాటికి అన్ని సెల్స్లోకి బోన్స్లోకి చొచ్చుకుపోయే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది వాటర్ అనేది. సో మార్నింగ్ లేవగానే మొహం కడుక్కోక ముందే బ్రషింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మీ బ్రషింగ్ చెయ్యకముందు ఆ సలైవా ఉంటుంది, అది చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది. కాబట్టి ఎవరు నోరు వాష్ చేయకోకముందే వామ్ వాటర్ని తీసుకోండి. అలాగనే తాగేసేయండి. తాగేసిన తర్వాతనే బ్రషింగ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాదు. 1 లీటర్ కానీ లేకపోతే ఒక 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ వామ్ వాటర్ తీసుకోండి. అది చాలా హెల్ప్ అవుతుంది. అలా చేయడం వల్ల స్టమక్ అనేది ఫార్మేషన్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి, ఎర్లీ డిన్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఏంటంటే డే మొత్తం బిజీగా ఉంటాము, నైట్లో ఫ్రీ ఉంటాం కాబట్టి బాగా తినాలి, టేస్టీగా తినాలి అనుకుంటాం. కానీ నైట్లో చాలా వరకు సలాడ్స్ తీసుకోండి. ఓకే, లేకపోతే రోటీ తీసుకోండి. వైట్ రైస్ అనేది అవాయిడ్ చేసుకోండి. ఫైబర్తో కంటెంట్ ఉన్నది ఏదైనా పర్వాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నైట్లో మీరు తిన్న తర్వాతనే ఏదో ఒకటి, అసలు ఏం ఎక్సర్సైజ్ అలాంటి ఏం చేయడానికి కూడా ఉండదు. సో టైం అనేది చాలా తొందరగా పడుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లో అయిపోతుంది. అసలైతే సూర్యాస్తమం లోపే తినేసేయాలి అని అంటారు. అలా 7 o'clockకి తినే వాళ్ళు మాత్రం చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. లేటుగా తింటే లేజినెస్ అనేది ఎక్కువైపోతుంది. సో ముందు ఫుడ్ అండ్ వాటర్ అండ్ స్లీప్, ఈ 3 ప్రాపర్గా ఉండాలి. వాటరు మినిమం 3 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్లో కంపల్సరీ డైలీ ఫైబర్ ఉండాలి. మీకు అంత కష్టంగా ఉంటే రోజు 3 పూటలు ఒక క్యారెట్ ఒక కీరా యాడ్ చేసుకోండి. ఫుడ్లో ఏదైనా తినండి, కానీ ఒక క్యారెట్ ఒక కీరా తిన్నారనుకో ఆ ఫైబర్ యాడ్ అయిపోతుంది, దానిపైన చేసేసుకుంటుంది. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి ఈ పూట తిన్నారనుకోండి, నెక్స్ట్ ఓన్లీ సలాడ్ తీసుకోండి, ఇంకేమీ తీసుకోవద్దు. అంటే ఆల్రెడీ అవుట్ సైడ్ ఫుడ్ వేసేసారు కాబట్టి అది అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, మీకు ఒక సిస్టమ్ అనేది అలవాటు అవుతుంది. మీ స్టమక్కి కూడా ఒక సిస్టమ్ అనేది అలవాటు అవుతుంది. అలా మీరు పొట్టని తగ్గించుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏం చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, ముందుగా మీ హిప్ అనేది పూర్తిగా వాల్ దగ్గర తీసుకోండి. కంప్లీట్గా వాల్కి టచ్ అయిపోవాలి. ఓకే, ఈ పొజిషన్ ట్రై చేయండి. చాలామందికి చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇది టచ్ అవ్వడానికి గ్యాప్ కూడా రాదు కొంతమందికి, అంటే లెగ్స్ ఇలానే ఉంటాయి చాలామందికి. ఓకే, లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకోండి, స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. మీ హిప్ అనేది వాల్కి టచ్ అయిపోవాలి. ఓకే, హ్యాండ్స్ పూర్తిగా వెనక్కి తీసుకోండి, స్ట్రైట్ ఉండాలి హ్యాండ్స్. ఎప్పుడు కూడా మీరు హ్యాండ్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ ఉండద్దు, కంప్లీట్ ఫోర్స్తో చేయాలి, స్ట్రెచ్చింగ్తో చేయాలి. ఓకే, ఇలా మూవ్ చేయండి. ఇలా అప్పర్ లెగ్స్ టచ్ చేయాలి. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. ఓకే, ఇలా 20 రౌండ్స్ చేసుకోండి. ఓకే, ఇది చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి, కొన్ని సెకండ్స్. తర్వాత నెక్స్ట్ మీ లెగ్స్ అనేవి పూర్తిగా 30 degreesలో డౌన్ చేయాలి. నార్మల్గా చేయడం చాలా కష్టం కాబట్టి వాల్కి చెప్తున్నాను. హెడ్ రైట్ సైడ్ తిప్పాలి, 2 చేతులు ఇలా స్ట్రైట్గా పెట్టాలి. దీన్ని బ్యాలెన్స్ చేయాలి, కింద పడకుండా నడుముతో బ్యాలెన్స్ చేయాలి. అలా హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5. ఇక్కడ మీ పొట్టలో సైడ్కి ఉన్న ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అయిపోతుంది. స్లోగానే చేస్తున్నాం. ఓకే, రైట్ సైడ్ తీసుకోండి 30 degrees. నౌ హెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పండి. 1, 2, 3, 4, 5. మళ్ళీ లెఫ్ట్ సైడ్, హెడ్ రైట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఓకే, ఇలా ఒక 10 or 5 రౌండ్స్ చేసుకోండి. నెమ్మదిగా చేయాలి, స్లోగా చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ లెగ్స్ అనేవి ఇలా వాల్కి ఫోల్డ్ చేయండి, టచ్ చేయండి. బోత్ ద లెగ్స్ గ్యాప్ ఉండాలి 2 feet. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా నడుముని పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేయాలి. ఓకే, స్టార్ట్. హ్యాండ్ బాడీ పక్కన పెట్టుకోండి. మీరు పైకి లిఫ్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇలా ఈక్వల్కి రావాలి. ఓకే, అప్ అండ్ డౌన్ స్లోగా. స్లో అనేది చాలా ఇంపార్టెంట్. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఓకే, ఇలా ఒక 20 రౌండ్స్ చేసుకోండి. ఓకే, ఇలా చేసిన తర్వాత మీ లెగ్స్ని అలానే ఉంచుకొని నెక్స్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ మీ రైట్ లెగ్ని పూర్తిగా ఫార్వర్డ్ స్ట్రెచ్చింగ్ చేయాలి. ఓకే, ఇలా ఇప్పుడు నడుముని ఇలా గ్రిప్ పట్టుకోండి. మీ బొటన్ వేల్ ఫ్రంట్ సైడ్ ఉండాలి, 4 fingers లోయర్ బ్యాక్లో ఉండాలి. మీ హ్యాండ్ గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటేనే లెగ్ లిఫ్ట్ అవుతుంది. నెమ్మదిగా ఇలా లెగ్ని హెడ్ వరకు తీసుకోండి. లెఫ్ట్ లెగ్ సపోర్ట్ తీసుకోండి, ఫీట్ ది సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్ పూర్తిగా స్ట్రెచ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెగ్ బ్యాక్ తీసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, 5 seconds హోల్డ్. తర్వాత మళ్ళీ రైట్ లెగ్ స్ట్రెచ్, బ్యాక్, లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్, బ్యాక్. నౌ రైట్ లెగ్ స్ట్రెచ్. ఇప్పుడు ఎల్బోస్ కింద స్ట్రైట్గా ఉండాలి, లెఫ్ట్ లెగ్ కూడా స్ట్రెచ్ చేయండి. నౌ స్లోలీ లెగ్స్ డౌన్, డౌన్. చేయితో పుష్ చేయండి లెగ్స్ని కింద, హిప్ని. స్లోలీ డౌన్, డౌన్, డౌన్. ఓకే, నౌ హోల్డ్ ఫర్ 5 seconds. నౌ స్లోలీ అప్. నా వాల్ సపోర్ట్తో మళ్ళీ లెగ్ టచ్ చేయండి. తర్వాత ఆపోజిట్ లెగ్ టచ్ చేయండి, రిలాక్స్ చేసుకోండి నడుముని. ఓకే, మళ్ళీ గ్యాప్ వచ్చి ఉంటుంది కదా వాల్కి, మళ్ళీ దగ్గర తీసుకోండి. నా ఇప్పుడు లెగ్స్ని కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ క్రాస్గా తీసుకోండి. మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ని టచ్ చేయండి. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, అలా 20 కౌంట్ చేసుకోండి. కావాలంటే 3 రౌండ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ హిప్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు లెగ్స్ని బటర్ఫ్లై ఆసనంలో ఉంచు. ఇది చాలామందికి పీసీఓడిలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది, బద్ధకోనాసన్. ఓకే, ఈ లెగ్స్ని పూర్తిగా డౌన్ చేస్తూ దగ్గర క్లోజ్ చేయాలి. 1, ప్రెజర్ ఇవ్వండి, హ్యాండ్తో ప్రెజర్ ఇవ్వండి. పాదాలు 2 టచ్ అవ్వాలి. లెగ్స్ని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయాలి. 2, 3, ఇలా ఒక 20 రౌండ్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పడుకొని కొన్ని స్ట్రెచింగ్స్ చూపిస్తాను. మీ దగ్గర చిన్న పిల్లో కానీ బ్లాక్ కానీ ఉంటే తీసుకొని ఆ సపోర్ట్తో టమ్మీ అనేది ఎలా తగ్గించుకోవాలో నేను చెప్తాను. ఓకే, ముందుగా స్ట్రైట్గా పడుకోవాలి. బ్లాక్ అయినా తీసుకోండి, చిన్న పిల్లో అయినా పర్వాలేదు. లెగ్ మధ్యలో తీసుకోండి. ఇలా బ్లాక్ని లెగ్ మధ్యలో లాక్ చేయాలి.
ఓకే, ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్ స్ట్రైట్ తీసుకోవాలి, లెగ్ స్ట్రైట్ ఉండాలి. లెగ్స్ అప్, హ్యాండ్ స్ట్రైట్, హ్యాండ్లోకి పాజ్ చేసుకోండి. మళ్ళీ లెగ్స్ అండ్ హ్యాండ్స్ డౌన్. ఓకే, మళ్ళీ అప్ డౌన్, స్లోగా చేయాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఓకే, ఒక 20 రౌండ్స్ చేయండి. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అలా 20 రౌండ్స్ చేయండి. డైలీ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే మీకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లాక్తోనే ఇంకొన్ని చెప్తాను. నౌ ఇప్పుడు మీ లెగ్స్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. హ్యాండ్ స్ట్రైట్ ఉంచేసి బ్యాలెన్స్ చేయాలి. స్టమక్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. ఇలా లెగ్ స్ట్రైట్, హ్యాండ్స్ పక్కన తీసుకోండి, లెగ్స్ పక్కన బ్యాలెన్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా డౌన్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాక్ తీసుకోండి. లెగ్స్ని సేమ్ అలానే పైకి లిఫ్ట్ చేసి నెమ్మదిగా మూవ్ చేయాలి కింద నుంచి. 1 2 3. టమ్మీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చెమటలు స్టార్ట్ అయిపోతాయి. ఆ ప్రెషర్ అనేది తెలుస్తూ ఉంటుంది స్టమక్ మీద. అలా 10 రౌండ్స్ చేసుకొని మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10 రౌండ్స్ చేసుకొని 3 టైమ్స్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఆ లెగ్స్ని అలానే లేపాలి, కానీ గ్యాప్ తీసుకొని 8 లాగా మూవ్ చేయండి బ్లాక్ని. 1 స్లో, వెరీ స్లో. 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే, ఇందాక చెప్పాను వాల్ సపోర్ట్తోని ఎలా చేసుకోవాలి, తర్వాత బ్లాక్తో ఎలా టమ్మీ రెడ్యూస్ చేసుకోవాలనేది చెప్పాను. ఈ టెక్నిక్స్ అనేవి మీరు 2 డేస్కి ఒకసారి ట్రై చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఒక 1 మంత్లో టమ్మీ అనేది చాలా వరకు 0 సైజ్కి వచ్చేస్తుంది. ఇవి మీరు పూర్తిగా చేస్తే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.